సక్సెస్ఫుల్ పీపుల్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటి? ఈ హ్యాబిట్ని సక్సెస్ఫుల్ పీపుల్ రోజూ ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందిని మనం చూస్తుంటాము. చాలా టాలెంట్ ఉంటుంది, చాలా స్కిల్స్ ఉంటాయి. బట్ స్టిల్ హ్యాపీగా ఉండట్లేదు, సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు. ఏంటి ఆ రీజన్ ఏంటి? ఏంటి ఆ ఒక స్కిల్? అది నేర్చుకుంటే లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైఫ్లో మనం చాలా ప్రొడక్టివ్గా మన లైఫ్లో మనం ముందుకెళ్ళొచ్చు. ఆ స్కిల్ ఏంటి? ఆ స్కిల్ ఎలా నేర్చుకోవాలి? ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ స్కిల్ ఏంటి? ఆ స్కిల్ ఎలా నేర్చుకోవాలి? దాని గురించి ఉన్న మిస్కన్సెప్షన్స్ ఏంటి? లెట్స్ బర్స్ట్ అవుట్ ఆల్ ద మిత్స్ అబౌట్ మెడిటేషన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి చాలా వింటూ వచ్చాం మెడిటేషన్ గురించి. మెడిటేషన్ ఎలా చేయాలి? మెడిటేషన్ ఎందుకు చేయాలి? మెడిటేషన్ చేయడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? స్పిరిచువల్ బెనిఫిట్స్, ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ని మనం చూస్తుంటాం. బట్ కొంతమంది మాత్రమే మెడిటేషన్ని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. బేసిక్గా మెడిటేషన్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. సో మెడిటేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ ఎలా చేయాలి? మెడిటేషన్ గురించి ఉన్న అపోహలు ఏంటి? అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా నేర్చుకుందాము. ఇఫ్ యు ఆర్ రెడీ, దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ అండ్ ఇంటర్నేషనల్ సక్సెస్ కోచ్. ఇప్పటి వరకు 30,000 పీపుల్కి పైగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను, ఇన్స్పైర్ చేశాను. అండ్ దే ఆర్ లివింగ్ హ్యాపియర్ అండ్ హెల్దియర్ లైఫ్ త్రూ మై కోర్సెస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్ఎల్పి, మైండ్ పవర్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ టూల్స్ అండ్ టెక్నిక్స్. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మిత్స్ ఏంటి, అపోహలు ఏంటి. మెడిటేషన్ గురించి చాలా మందికి తెలుసు, బట్ స్టిల్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే బికాస్ కొన్ని మిత్స్ ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు ఎలా వచ్చాయి అంటే, మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి మనకు చెప్తూ ఉంటారు, మెడిటేషన్ అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అది అవ్వాలి, ఇది అవ్వాలి, యూనో. సో చాలా అపోహలు ఉన్నాయండి. దీంట్లో ఫస్ట్ మిత్ ఏంటంటే, లెట్స్ బ్రేక్ ఇట్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు, అంటే కంప్లీట్గా థాట్లెస్ స్టేట్లో ఉండాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిత్ అండి. ఫ్రెండ్స్ అండర్స్టాండ్, ఇది ఒక అపోహ మాత్రమే. యూ కాంట్ థింక్ అనేది ఒక అపోహ. ఎందుకంటే మన మైండ్ యొక్క క్వాలిటీ ఏంటి? ఆలోచించడం. మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తుంటుంది. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించడం, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో గురించి ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ట్రూత్ ఏంటంటే, థాట్స్ విల్ కమ్ అండ్ గో. థాట్స్, ఆలోచనలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే, జస్ట్ ఆ థాట్స్తో పాటు వెళ్ళకుండా జస్ట్ అలౌ దెమ్. అవి వస్తుంటాయి, వెళ్తుంటాయి, వస్తుంటాయి, వెళ్తుంటాయి. జస్ట్ మనం ఏం చేస్తుండాలంటే, మన ఫోకస్ అంతా కూడా మన బ్రీతింగ్ పైన, లేదా ఏదైతే చాంటింగ్ చేస్తున్నామో దానిపైన ఫోకస్ మళ్ళీ షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇది చేస్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే, ఆ థాట్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఆలోచించకూడదు, ఎలాంటి ఆలోచనలు రాకూడదు అనేది ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ మిత్. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు చాలా రకాల ఆలోచనలు వస్తుంటాయి, మరి మెడిటేషన్ కరెక్ట్గా చేస్తున్నానంటే, ఇనీషియల్గా అందరికీ వస్తాయండి. స్వామి వివేకానంద కూడా వచ్చాయి, గౌతమ్ బుద్ధుడికి కూడా వచ్చేవి, కరెక్ట్. సో అంటే మీరు మెడిటేషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఆలోచనలు వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. డోంట్ గో విత్ థాట్స్. ఆ థాట్స్తో మాత్రం వెళ్ళకండి. జస్ట్ కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్. మళ్ళీ బ్రెత్ పైకి రండి, మళ్ళీ బ్రీతింగ్ని గమనిస్తూ ఉండండి. అండ్ ఆలోచనల యొక్క ఇంటెన్సిటీ మళ్ళీ మళ్ళీ తగ్గిపోతుంది. నౌ సెకండ్ మిత్ ఏంటంటే, యూ హ్యావ్ టు సిట్ ఫర్ 20 minutes మినిమం అని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇనీషియల్గా మీరు సైకిల్ నేర్చుకున్నా లేదా స్విమ్మింగ్ నేర్చుకున్నా మీరు ఒకేసారి నేర్చుకున్నారా? లేదు, కరెక్ట్. సో అదే విధంగా మెడిటేషన్ కూడా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్కిల్ అండ్ ఆర్ట్. ఇది మనం నేర్చుకుంటాము. సో ఎట్ అ స్ట్రెచ్ 20 minutes అవ్వకున్నా సరే, 1 minute అయినా సరే మై డియర్ ఫ్రెండ్స్, ఇనీషియల్లీ బిగినింగ్లో 1 minuteతో స్టార్ట్ చేయండి, 2 minuteతో స్టార్ట్ చేయండి. ఈవెన్ యాజ్ లిటిల్ యాజ్ 1 minute ఈజ్ ఆల్సో ఓకే. ఎందుకంటే 1 minuteలో కూడా మీరు చూస్తారు, మీరు ఇంకా కొద్దిగా పీస్ఫుల్గా అవుతారు అండ్ బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో మీ ఇమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి, మీ ఫీలింగ్ బ్యాలెన్స్గా ఉంటాయి. సో ఈవెన్ యాజ్ లెస్ యాజ్ 1 minute ఈజ్ ఆల్సో ఓకే. సో వెన్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ, ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటామో, యూ విల్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్. మనం ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాం. ఫీలింగ్స్ లెవెల్లో, బిహేవియర్ లెవెల్లో మనం ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాం. సో టైం ఈజ్ జస్ట్ మిత్ అండి. 20 minutes చేయాలి, 30 minutes చేయాలి, ఇది ఒక మిత్. చేస్తే బాగుంటుంది, బట్ 1 minute, 2 minutes, 5 minutes, 6 minutes ఇనీషియల్గా డోంట్ థింక్ అబౌట్ ద టైం. జస్ట్ 1 minute దొరికిందా, డూ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మిత్ చాలా మంది ఈ అపోహలు పెట్టుకున్నారు. ఈ అపోహ ఏంటంటే, యూ హ్యావ్ టు మెడిటేట్ ఎవ్రీ డే. ప్రతిరోజు చేస్తేనే దీనికి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తారంటే, ఒక 2 రోజులు 3 రోజులు మెడిటేషన్ మానేస్తే వాళ్ళు కంప్లీట్గా దాని నుంచి దూరంగా వెళ్తుంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎస్, అప్పుడప్పుడు ఒక డే స్కిప్ అవుతుంది, 2 రోజులు స్కిప్ అవుతుంది, డోంట్ వరీ.
అగైన్ కమ్ బ్యాక్, మళ్ళీ కమ్ బ్యాక్ అవ్వండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ డోంట్ సిట్ లైక్ ఐడల్. ఎస్, ప్రతిరోజు చేయాలి, చేస్తే బాగుంటుంది, బట్ చేయకున్నా డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కొట్టుకోకండి. ఎస్, ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు చేయాలి, బట్ చేయకున్నా ఒక డే స్కిప్ అయినా డోంట్ స్టాప్ ఇట్, జస్ట్ కంటిన్యూ ఇట్, మళ్ళీ కమ్ బ్యాక్, మళ్ళీ బౌన్స్ బ్యాక్. సో వైల్ రోజు మెడిటేషన్ నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, బట్ అప్పుడప్పుడు డే స్కిప్ అవుతుంది. సో డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోండి, హర్ట్ చేసుకోకండి. బీ జెంటల్, మీతో మీరు జెంటల్గా ఉండండి అండ్ బీ విత్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు మెడిటేషన్కి ట్రై చేయండి. ఎస్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ మిత్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సీటెడ్. కూర్చొని చేయాలి అని చెప్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, కూర్చొని చేయాలి కంపల్సరీ, బట్ ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ వాకింగ్ మెడిటేషన్, దట్స్ ఫైన్, దట్స్ వెల్ అండ్ గుడ్. మీరు గార్డెన్లో నడుస్తున్నారు, అబ్జర్వ్ చేయండి, ఫ్లవర్స్ని అబ్జర్వ్ చేయండి, ట్రీని అబ్జర్వ్ చేయండి, బర్డ్స్ని అబ్జర్వ్ చేయండి, నేచర్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మెడిటేషన్ ప్రతి చోట జరుగుతూనే ఉంది. ఇది ఇలానే జరగాలి, ఇది ఇలా జరగకూడదు అనేది కంప్లీట్లీ రాంగ్. ఎస్, ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో వాకింగ్ మెడిటేషన్ అనేది యాక్టివ్ మెడిటేషన్. ఎస్, కూర్చొని మాత్రమే చేయాలి, కూర్చొని చేస్తేనే మెడిటేషన్ అనేది దట్ ఈస్ అ అపోహ, దట్ ఈస్ అ మిత్ అండి. ఎస్, సో వాకింగ్ మెడిటేషన్ ఇంకా అదర్ మెడిటేషన్స్ ఉంటాయి, దే ఆర్ వండర్ఫుల్. సో మనం యాక్టివ్గా ఉంటూ కూడా మెడిటేషన్ చేయొచ్చు. అంటే మెడిటేషన్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్. మనం ఏ పని అయితే చేస్తున్నామో దానికి మనం మైండ్ఫుల్గా ఉంటూ చేస్తూ ఉండాలి. ఎస్, రైట్. సో ఈ రోజు నుంచి మీరు వాకింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్క స్టెప్ని గమనించండి. మీ స్టెప్ ఎలా వేస్తున్నారు, ఆ సెన్సేషన్ ఏంటి, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరున్నారు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. డోంట్ గో విత్ ద థాట్స్. మళ్ళీ ఆ థాట్స్లోకి వెళ్ళకండి, వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఏం చేస్తున్నారు, థాట్స్లోకి వెళ్ళకండి. జస్ట్ అబ్జర్వ్, అది ఉందంతే. జస్ట్ మేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, అంతే. దిస్ ఈజ్ అ పవర్ ఆఫ్ మెడిటేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ. నెక్స్ట్ మీట్ ఏంటంటే ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, నాకేదో కలర్స్ కనబడాలి, నాకు డివైన్ ఎక్స్పీరియన్స్ కనబడాలి, నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ మోడ్లో వెళ్తుంటారు. సమ్ టైమ్స్ కొంతమందికి అది వస్తుంది, ఇంకొంతమందికి రాదు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ రావాల్సిందే. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వస్తేనే నేను సరిగ్గా మెడిటేషన్ చేస్తున్నాను చాలా మంది అనుకుంటారు, బట్ దాట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో మెడిటేషన్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్ని స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని కలుగుతూ ఉంటాయి, కెన్ యాక్చువల్లీ హ్యాపెన్. బట్ జరగకుంటే దట్స్ ఓకే. ఇది ఎక్స్పీరియన్స్ అయితేనే మెడిటేషన్ జరుగుతుంది అనే ఒక మైండ్ సెట్లో మాత్రం ఉండకండి. ఎస్, మీరు చేస్తున్న మెడిటేషన్ పై ఫోకస్ చేయండి అండ్ ఫోకస్ ఆన్ ద ప్రెసెంట్ మూమెంట్. మీ బ్రీదింగ్ పైన, ప్రెసెంట్ మూమెంట్ పైన ఫోకస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ యువర్ మైండ్ చాటర్స్ ద హోల్ టైమ్, ఎవ్రీ టైం మన మైండ్ ఎప్పుడైతే చాటరింగ్ చేస్తుంది, చాలా మంది ఏమనుకుంటారంటే మైండ్ చాటరింగ్ చేస్తుందంటే మెడిటేషన్ అవ్వట్లేదు, మెడిటేషన్లో ఇది అవ్వద్దు, ఇది రాంగ్ అనుకుంటారు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్ యొక్క పని ఏంటి? చాటరింగ్, అది చేస్తూనే ఉంటుంది. సో దాన్ని అవనివ్వండి. ట్రూత్ ఏంటంటే ఇక్కడ ఆ థాట్స్తో పాటు వెళ్ళకండి అంతే. ఓన్లీ జస్ట్ అబ్జర్వ్. ఏదో ఒక థాట్ వస్తుంది, నాకు కోపం వస్తుంది, ఎస్ ఐఎమ్ ఫీలింగ్ జెలసీ, ఎస్ ఐఎమ్ ఫీలింగ్ లవ్, దట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం, జస్ట్ లెట్ ఇట్ గో. అది వస్తుంది, వెళ్తూ ఉంటుంది. ఈవెన్ సమ్ టైమ్స్ ఏమీ అవ్వట్లేదు అని అనిపిస్తుంది, బట్ లోపల చాలా చేంజెస్ జరుగుతున్నాయి, లోపల చాలా డైనమిక్ చేంజెస్ జరుగుతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఏంటి? మెడిటేషన్ ఈజ్ ద సాంగ్ ఆఫ్ అ గాడ్ వేర్ యు ఆర్ లిసనింగ్ టు ద గాడ్. ఎస్, మనం ప్రేయర్ చేస్తుంటాము, ప్రేయర్లో మనం ఏం చేస్తున్నాము? వీఆర్ టాకింగ్ టు గాడ్, బట్ మెడిటేషన్లో వీఆర్ లిసనింగ్ టు గాడ్. సో మనలో చాలా విశ్వశక్తి, మనలో ఒక యూనివర్సల్ ఎనర్జీ అనేది మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది. అండ్ యూ విల్ సీ ఫిజికల్ బెనిఫిట్స్, మెంటల్, ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి అండ్ మీరు హెల్తీగా మారుతుంటారు. సో స్పెషల్లీ ఇప్పుడు మనం ఒక మెడిటేషన్ చేయబోతున్నాము. సో క్వైట్గా కూర్చొని చేయబోతున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, యాక్టివ్ మెడిటేషన్స్ కూడా ఉంటాయి. సో జస్ట్ వాకింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చోండి అండ్ దెన్ వీ విల్ డూ దిస్ మెడిటేషన్. ఎస్, సో ఈ రోజు నుంచి మీరు అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేయబోతున్నారు. సో ఎక్కడైనా సరే, మీరు బస్లో ట్రావెల్ చేస్తున్నారు, కార్లో వెళ్తున్నారు, డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం చేయకండి, రైట్? సో ఎక్కడ కూర్చున్నా సరే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫాలో యువర్ బ్రెత్. మీ బ్రీత్ని గమనించండి. అండ్ మీరు ఎప్పుడైతే బ్రీతింగ్ చేస్తున్నారో మీ నోస్ యొక్క టిప్ పైన మీ ఫోకస్ ఉంచండి. యాజ్ యూ బ్రీత్ ఇన్ అండ్ యూ బ్రీత్ అవుట్, మనం ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా నోస్ యొక్క టిప్ పైన ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఇది జరుగుతుందో కంప్లీట్ అవేర్నెస్, కంప్లీట్ అటెన్షన్ బ్రీతింగ్ పైన ఉంచండి. అండ్ ఈ మెడిటేషన్ యొక్క మిత్స్ నుంచి బయటకు వచ్చేయండి, ఎందుకంటే ఈ మిత్స్ మనని మెడిటేషన్లోకి వెళ్లకుండా మన ఆపేస్తున్నాయి. ఎస్, మెడిటేషన్ 1 నిమిషంతో స్టార్ట్ చేయండి, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, ఇక స్లోగా
ఒక నెక్స్ట్ 20 డేస్లో 20 నిమిషాల వరకు వెళ్ళండి. బట్ ఈ రోజు నుంచి ఈ జర్నీని మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయండి, రైట్? సో మెడిటేషన్ అంటే ఏంటి? ధ్యానం. ఒక పర్టికులర్ దానిపైన ఫోకస్ పెట్టడం. దానిపైన దేనిపైన మనం ఫోకస్ పెడుతున్నాం? మన బ్రీదింగ్ పైన. సో లెట్ us do this meditation. All of you sit comfortably and let's start the meditation. Sit comfortably. As you're sitting comfortably, now let's start. Close your eyes. Take a deep breath. Take a deep breath. Close your eyes. మీ బాడీ పూర్తిగా రిలాక్స్ అవ్వడం గమనించండి. యువర్ ఎంటైర్ బాడీ ఈస్ గెటింగ్ టోటలీ రిలాక్స్డ్. యువర్ బాడీ ఈస్ గెటింగ్ టోటలీ రిలాక్స్డ్. Completely relaxed. Your body is getting totally relaxed. మీ బాడీ పూర్తి బాడీ కంప్లీట్ గా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. షోల్డర్స్, చెస్ట్ is getting totally relaxed. Your back, your entire backbone, నడుము నుంచి పై భాగం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. Completely relaxed, totally relaxed. Feel very, very, very relaxed. Inhale and exhale. మీరు ఇన్హేల్ చేస్తున్నప్పుడు, ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఈ నోస్ యొక్క టిప్ పైన అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్. Observe the tip of your nose. Breathe in and breathe out. ఆ సెన్సేషన్ ని గమనించండి. While breathing in and breathing out. Feel the sensation in nose యొక్క టిప్, మీ ముక్కు యొక్క ఎండ్ భాగంలో ఆ సెన్సేషన్ ని గమనించండి. Breathe in and breathe out. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటిని జస్ట్ రానివ్వండి. అవి పోతూ ఉంటాయి, దాన్ని వెళ్ళనివ్వండి. Breathe in and breathe out. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. Just let it come and let it go. పూర్తి ధ్యానం, ఒక పూర్తి ఫోకస్ ఆన్ ఎవ్రీ ఇన్కమింగ్ బ్రెత్. ప్రతి వస్తున్న బ్రెత్ ని, వెళ్తున్న బ్రెత్ ని గమనించండి. శ్వాస పైన పూర్తి ధ్యాస ఉంచండి. శ్వాస పైన పూర్తి ధ్యాస ఉంచండి. Completely attention on your breath. Complete attention on your breath. Inhale and exhale. Inhale and exhale.
Observe the tip of your nose. Tip your sensation. As you inhale and exhale, ఈ స్టమక్ యొక్క మూమెంట్ ని గమనించండి. స్టమక్ యొక్క మూమెంట్ ఇన్ అండ్ అవుట్. స్టమక్ యొక్క మూమెంట్ ని గమనించండి ఇన్ అండ్ అవుట్. Inhale and exhale. Continue this meditation for the next 5 minutes. Every breath, totally relax out. Every breath, relaxing completely. Totally getting relaxed. Totally getting relaxed. Every breath. Totally relaxed. Feel the sensations in your forehead. Forehead దగ్గర ఉన్న సెన్సేషన్ ని గమనించండి. Inhale and exhale. Inhale and exhale. Continue deep breathing. Inhale and exhale. Inhale and exhale. Enjoy this meditation every day. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం ద్వారా మన ఆలోచనల ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా బ్యాలెన్స్ అవుతాం. నెగిటివ్ ఆలోచనల ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. లైఫ్ పాజిటివ్గా మారిపోతుంది. లైఫ్ అంతా కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎంజాయ్ దిస్ మెడిటేషన్. థ్యాంక్ యూ. సారీ, ప్లీజ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కమెంట్ సెక్షన్లో పెట్టండి. సారీ, థ్యాంక్ యూ.